సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గైస్, ఈ వీడియో ఈరోజు స్మాక్ డౌన్ లైవ్ హైలైట్స్ వీడియో. ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో, ఏమేమి మ్యాచెస్ అయినాయో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ లైవ్ స్టార్టింగ్లోనే ద న్యూ డే వస్తారు రింగ్లో. అండ్ ద న్యూ డే వచ్చి చెప్తారు, మేము దగ్గర 4-5 ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాం. మేము ఈ 4-5 ఇయర్స్ చాలా మంచి మ్యాచెస్ ఇచ్చినాం. ఒకప్పుడు మీరు మమ్మల్ని చూసి ద న్యూ డే సక్స్ అంటుండే, కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని చూసి ద న్యూ డే రాక్స్ అంటారు. అండ్ కోఫీ కింగ్స్టన్ తోటి చాలా అన్యాయం జరుగుతుంది. మీ బ్రదర్ తోటి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కాదు, దగ్గర 11 ఇయర్స్ నుంచి కోఫీ కింగ్స్టన్ తోటి అన్యాయం జరుగుతుంది. అండ్ మీరు చూస్తూనే ఉన్నారు దగ్గర 1-2 మంత్స్ నుంచి ఏం జరుగుతుందో మాతోటి. అండ్ ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే కేవలం ఒక మనిషి ఉన్నాడు. అండ్ ఆ మనిషి ఎవరు కాదు, మిస్టర్ మిక్మ్యాన్. సో మిస్టర్ మిక్మ్యాన్, మీరు ప్లీజ్ రింగ్లో రండి, మేము ఇతను కొంచెం మాట్లాడాలనుకుంటున్నామని దాని వీడే అంటారు. సో అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోతుంది మిస్టర్ మిక్మ్యాన్ది. సో విన్స్ మిక్మ్యాన్ రింగ్లో వచ్చి మాట్లాడే లోపల అక్కడ ఎంట్రీ అయిపోతే డానియల్ బ్రాయన్ అండ్ ఎరిక్ రోవన్ది. సో డానియల్ బ్రాయన్ వచ్చి చెప్తారు, మిస్టర్ మిక్మ్యాన్ మీరు టైం వేస్ట్ చేయకుండ్రి, ద న్యూ డే క్విట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు క్విట్ చేయనియండి. ఎందుకంటే వాళ్ళ ఒక B+ ప్లేయర్. ఎలిమినేషన్ చేంబర్లో ఫాస్ట్ లైన్లో లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో ప్రతి ఒక్క జాగాల కోఫీ కింగ్స్టన్ ఓడిపోయినాడు. ఎందుకంటే కోఫీ కింగ్స్టన్ ఒక B+ ప్లేయర్ అండ్ కోఫీ కింగ్స్టన్కి ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడేంత సీనే లేదు అని డానియల్ బ్రాయన్ అంటారు. అనగానే జేవర్ వుడ్స్ అంటారు, డానియల్ బ్రాయన్ నీకు అసలు రియాలిటీ తెలుసా? రియాలిటీ ఏంటంటే నువ్వు ఒక డ్రామా చేసే మనిషిలా మారిపోయినావని అంటారు. అనగానే మధ్యలో మిస్టర్ మిక్మ్యాన్ అంటారు, చూడండి కోఫీ కింగ్స్టన్కి ఫ్యాన్స్ అనేది చాలా లైక్ చేస్తున్నారు, చాలా లవ్ చేస్తున్నారు. సో అందుకే బిగ్గీ అండ్ వుడ్స్ మీ ఇద్దరు ఒక మంచి ఛాన్స్ ఉంది. సో ఆ ఛాన్స్ ఏంటంటే మీరు ఒకవేళ ఈరోజు మెయిన్ ఈవెంట్లో కాంక్రీట్ మ్యాచ్లో గెలిస్తే నేను కోఫీ కింగ్స్టన్కి ఛాన్స్ ఇస్తాను రెసల్మేనియాలో ఫైట్ చేయని కానీ మిస్టర్ మిక్మ్యాన్ అంటారు. సో నెక్స్ట్ మనకి చార్లెట్ ఫ్లేర్ వర్సెస్ ఆస్కా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ దొరికింది. అది స్మాక్ డౌన్ ఉమెన్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ గెస్ వాట్ గైస్, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు చార్లెట్ ఫ్లేర్. అంటే ఇప్పుడు చార్లెట్ ఫ్లేర్ న్యూ స్మాక్ డౌన్ ఉమెన్ ఛాంపియన్. సో గైస్, నెక్స్ట్ మనకి కట్ యాంగిల్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ దొరికింది. అండ్ గైస్, WWEలో వీళ్ళిద్దరు ఫస్ట్ టైం ఫైట్ చేసినారు, కానీ TNAలో వీళ్ళు చాలాసార్లు ఫైట్ చేసినారు. సో గైస్, ఇలా మ్యాచ్ చాలా మంచిగా జరుగుతూ ఉంటుంది. కానీ అంతలోనే మధ్యలో వచ్చేస్తారు ర్యాండీ ఆర్టన్. అండ్ ర్యాండీ ఆర్టన్ వచ్చి ఏజే స్టైల్స్ మీద అటాక్ చేస్తారు. సో ర్యాండీ ఆర్టన్ అటాక్ చేయడం వల్ల ఈ మ్యాచ్ అక్కడ అయిపోతుంది. కానీ ర్యాండీ ఆర్టన్ అటాక్ చేసినాక కట్ యాంగిల్ హెల్ప్ చేస్తారు ఏజే స్టైల్స్కి. సో నెక్స్ట్ మనకి ద మిస్ సెగ్మెంట్ దొరికింది. ద మిస్ రింగ్లో వచ్చి చెప్తారు, షాన్ మిక్మ్యాన్ నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు, నా మీద నా ఫాదర్ మీద అటాక్ చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు. అండ్ రెసల్మేనియాలో మన మ్యాచ్ కాబోతుంది కదా, ఆ మ్యాచ్లో నేను ఇప్పుడు కొత్త స్టిపులేషన్ యాడ్ చేస్తున్నాను. అవును గైస్, రెసల్మేనియాలో ద మిస్ వర్సెస్ షాన్ మిక్మ్యాన్ మ్యాచ్ మనకు దొరుకుతాయి కదా, ఆ మ్యాచ్లో ఇప్పుడు కొత్త స్టిపులేషన్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ మ్యాచ్ నార్మల్ మ్యాచ్ కాదు, ఇప్పుడు ఆ మ్యాచ్ ఫాల్ కాంట్ ఎనీవేర్ మ్యాచ్ అని ద మిస్ అనౌన్స్ చేస్తారు. చేయగానే అక్కడ షాన్ మిక్మ్యాన్ మ్యూజిక్ ప్లే అయిపోతుంది. అండ్ అక్కడ షాన్ మిక్మ్యాన్ వస్తారు, ప్లస్ కొంచెం సెక్యూరిటీ గార్డ్స్ వస్తారు, ప్లస్ లాకర్ రూమ్ సూపర్ స్టార్స్ బి వస్తారు. సో షాన్ మిక్మ్యాన్ వచ్చి చెప్తారు, ద మిస్ ఈ సెక్యూరిటీస్ ఈ సూపర్ స్టార్స్ అందరు నా గురించి రాలేదు, వీళ్ళందరూ నాతో నీ కాపాడనీకి వచ్చినారు. అండ్ మన ఇద్దరి మధ్యలో ఏమేమి జరుగుతుందో అది నేను మొత్తం ఒక ఫోన్లో డౌన్లోడ్ చేసి చూసినాను. అండ్ అదంతా చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. నేను నీ హోమ్ టౌన్లోనే నీకు మీద అటాక్ చేశాను, అండ్ నీ ఫాదర్ మీద అటాక్ చేసినాను. అండ్ నేను రెసల్మేనియాలో నీకు కంపల్సరీ ఓడిపిస్తాను, చాలా భయంకరంగా కొడతాను నీ ఫాదర్ ముంగట. అండ్ రెసల్మేనియాలో నేను నీ ఫాదర్ పై అటాక్ చేస్తానని షాన్ మిక్మ్యాన్ అంటారు. అనగానే ద మిస్ చాలా కోపం వస్తుంది. ద మిస్ డైరెక్ట్గా వెళ్ళిపోతారు, సెక్యూరిటీస్ మీద అటాక్ చేస్తారు. అండ్ అక్కడ వచ్చిన లాకర్ రూమ్ సూపర్ స్టార్స్ బి ద మిస్ పైన అటాక్ చేస్తారు. కానీ లైన్ బై లైన్గా అందరినీ ద మిస్సే కొడతారు. సో గైస్, ఫైనల్గా మనకి స్మాక్ డౌన్లో ఒక జబర్దస్త్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ దొరికింది. అది గాంక్లేట్ మ్యాచ్. బిగ్గీ జేవియర్ వుడ్స్ వర్సెస్ గ్యాలెస్ ఆండర్సన్ వర్సెస్ రూసెఫ్, సిస్కే నాకమురా వర్సెస్ ద ఊసోస్ వర్సెస్ సేమస్ సిజారో వర్సెస్ డానియల్ బ్రాయన్, ఎరిక్ రోవన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ దొరికింది. అండ్ గైస్, ఫైనల్గా ద న్యూ డే బ్రదర్స్ లైన్ బై లైన్గా ప్రతి ఒక్క టీంని ఓడిపించేస్తారు. అండ్ లాస్ట్లో డానియల్ బ్రాయన్ని ఎరిక్ రోవన్ని ఓడిపించి ద న్యూ డే బ్రదర్స్ ఈ మ్యాచ్ని గెలుస్తారు. సో గైస్, దీని అర్థం ఏంటంటే కోఫీ కింగ్స్టన్ ఇప్పుడు రెసల్మేనియాలో వెళ్తున్నారు. అండ్ మనకి రెసల్మేనియాలో డానియల్ బ్రాయన్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ వస్తుంది. అది స్మాక్ డౌన్ WWE ఛాంపియన్షిప్ కోసం. సో గైస్, ఈ మ్యాచ్ గెలిచినాక అక్కడ కోఫీ కింగ్స్టన్ వస్తారు. అండ్ ద న్యూ డే బ్రదర్స్ అందరు రింగ్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో అక్కడనే స్మాక్ డౌన్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియోలో నేను మీకు స్మాక్ డౌన్ హైలైట్ గురించి మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం స్మాక్ డౌన్ మొత్తం తెలుగులో చెప్పినాను. సో ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.